ప్లేట్ ఈయన కడుగుతున్నాడేంటి? ఏం అర్థం కావట్లేదే. ఇందుకైనా 500 ఇచ్చింది. బాస్ అటు ఇటు తడబడ్డప్పుడే ఇలాంటిది జరుగుద్దని ముందే ఊహించా. జరిగేదంతా సెల్ వీడియో తీద్దామా? ఓటీటీ కమ్మేయడానికి 18% అనుకున్నావా? ఇందులో 2 గిన్నెల్లో బిర్యానీ, ఒక గిన్నెలో ఎగురు, ఒక గిన్నెలో రైతా ఉంది. తిన్నాక మర్చిపోకుండా హాట్ బాక్స్ కార్లో పెట్టుకోండి. నెక్స్ట్ టైం కలిసినప్పుడు తీసుకుంటాను. ఎక్కడికి పారిపోతున్నావు? నువ్వు వడ్డించకపోతే ఒక్క ముద్ద కూడా తిన్నావు. ఎవరు రారు కదా. బయట వాళ్ళు ఎవరు రారు. ఏముంది, అకౌంట్స్ నోట్బుక్ కోసం ఆడిటర్ జేకబ్ గారు వస్తారు. ఊరికే అన్నాను, వడ్డించు. అయ్యో, జాకబ్ ఇంటి బిర్యానీ బాగుంటుందే. నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి. నేను బస్సులో చూడడానికి ముందే నువ్వు మా ఇంటికి ఫోటో రూపంలో వచ్చావు. ఆ రోజు మనసు పడ్డా, డైరెక్ట్గా చూసి లవ్లో పడ్డా. ఎవరూ కాల్ చేయలేదని ఆ రోజు ఫోన్ చేసావు కదా, ఆ రోజే నాకు అర్థమైంది నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని. లేదు, అలాంటిదేమీ లేదు. నువ్వు ఒప్పుకోని నాకు తెలుసులే. దానికి కారణం మీ అయ్యా, రెండోది ఏసయ్య. నీ ఏసయ్య దగ్గర నా పేరు చెప్పి చూడు, వెంటనే ఒప్పేసుకుంటాడు. ఎందుకంటే ఏటా ఒంగోలు మేరీమాత చర్చ్ ఫంక్షన్కి తప్పకుండా హాజరవుతా. ఇకపోతే నీ బాబు, ఆయన్ని ఒప్పించడానికి నా బాబు. ఆడిటర్ జాకబ్ అకౌంట్ నోట్బుక్ కోసం వస్తున్నారు. రండి సార్. అకౌంట్స్ బుక్ కోసం వచ్చాను. అకౌంటెంట్ లేడా? లేరు, కానీ నోట్బుక్ పెట్టేసి వెళ్ళారు. సరే, నేను తీసుకుంటాను. తీసుకుంటా. రండి అంకల్. ఏమిటి సార్, బిర్యానీయా? ముద్ద పెట్టన్నా. ఇంటికి వెళ్ళి భోంచేస్తాను. మా ఇంట్లో కూడా బిర్యానీ. బాత్ బిర్యానీ అంకల్. ఇదే కలర్ హాట్ క్యారియర్ మా ఇంట్లో కూడా ఉంది. రియల్లీ? yes. కానీ ఇది మీది కాదు అంకల్. త్వరగా వెళ్తేనండి, బిర్యానీ చల్లారిపోతుంది. ఏసయ్యా, ఏంటయ్యా? ఇదే కలర్ స్కూటీ మా ఇంట్లో కూడా ఉంది. కూతురికి దొంగ బండి కొనిపెట్టినట్టున్నాడు. నంబర్ ప్లేట్ కూడా కనిపెట్టలేదు. జాకబ్ ప్యాకప్ అయ్యాడబ్బా. నువ్వు ఇప్పుడు ఎందుకు దాక్కున్నావు? అది మా నాన్న. పొరపాటున ఆయన నిన్ను చూసినా ఇలాంటి ఒక అమ్మాయి మా ఇంట్లోనూ ఉందనేవాడు. నువ్వు ఆయన కూతురని చెప్పేవాడు కాదు. జిమ్మే, మామగారికి ఏమో సపోర్ట్, నా మీద ఏమో రిపోర్టు. మూత గట్టిగా పట్టుకో. లింగం, ఓ 60 నక్షత్ర తాబేళ్లు దొరికాయి. వాళ్ళ రొయ్యల ఎక్స్పర్ట్ కంటైనర్లో వీటిని ఎక్కించడానికి ఏర్పాట్లు చేశాను. కస్టమ్స్లో మనకు తెలిసిన వాడు ఉన్నాడు. కంటైనర్ దొరికిందనుకో, వాళ్ళ ముగ్గురు లోపలకే. ముందు తాబేళ్లని సముద్రంలో విసిరిపారేంట్రా. వయసు అయింది కదా, మన బాబాయ్కి మెదడు తుప్పు పట్టేసింది. ఒరే కర్ణ, వాళ్ళ తలలు తెగలేదని కంటి మీద కునుకురేక కుమిరిపోతున్నాను. నువ్వేంట్రా అంటే తాబేడుతో తమాషా చూపిస్తున్నావా? పోరా అన్నా. ధనబలము మనోబలము స్ట్రాంగ్గా ఉండడం వల్లే వాళ్ళ కథ కరెక్ట్గా సాగుతోంది. ముందు కొంపలో ఉన్న నెత్తళ్లను నలిపి పారేస్తే పండు కప్పలు బొమ్మిడాలు బెదురుతాయి, వాలుగా వంజరాలు ఒడుకుతాయి. 2 టీ ఏమన్నా? కింద పడేసి నన్ను అంటావేంటి? ఇంకోటి కలెక్షన్ డౌన్ అన్నా. బాబు, టీ కొట్టు మాధవని మాట్లాడుతున్నా. చెప్పన్నా. కొంచెం స్కూల్ వరకు వస్తారా బాబు? ఏమన్నా, ఏమైంది? బాబు, ఇప్పుడే వెళ్ళారు బాబు. అందరూ కలిసి వచ్చారు, కానీ విడివిడిగా ఉన్నారు. ఆటోలోనే వెళ్తున్నారు. ఆటోయే. ఆటోలోనే వెళ్తున్నారన్నా. అన్నా, వైన్ షాప్ దగ్గర ఆపారన్నా. ఏంట్రా, బార్ మూసేస్తుంది? రే, 10ంటికే తెరుస్తారా? అంతవరకు బార్లో కూర్చుందాం. రే, లిమిట్గా తాగండి. ఏం మందు చెప్దాంరా? అన్నా, ఏదో చెప్పన్నా. అన్నా, మన వాళ్ళని రమ్మన్నా. రే, అన్నకి ఫోన్ చేయరా.
చెప్పరా. లింగమన్నా, ఆ పిల్లాడిని కనిపెట్టామన్నా. పక్కనే ఉన్న బార్లోనే కూర్చొని ఉన్నాం. సాయంత్రం స్కూల్ వదిలేక గుంపుగా కలిసిపోయి పిల్లాడిని చీరి పారేస్తాం. అది ఆ రవిగాడి ఏరియా. ఏమర్పాటుగా ఉండకండి. పని అయ్యాకే తిరిగి వస్తామన్నా. ఆనవాళ్ళకి పిల్లాడి బొటన వేలు కోసి తీసుకొస్తాం. వద్దురా జిమ్మి, తొందరపడకు, అంతా చెడిపోద్ది. కళ్ళ ముందు గుంపుగా ఉన్న వాళ్ళని లేపేయడం మానేసి తొందరపడద్దంటావేంటి? కుర్రాడి బొటన వేలు తెగ్గొస్తానన్న వాడిని లోపలి ప్రాణాలతో పాతేయాలనుంది. సాయంత్రం స్కూల్ గేట్ దగ్గర అందరి ముందు ఆడిని వేసేయాలనుంది. కానీ మనం ఆ పని చేస్తే లింగం మళ్ళీ మన ఆలోచించని రూట్లో విరుచుకు పడతాడు మనని భయంగా ఉందిరా. అన్నా, ఇక్కడే మంగళం పడద్దామన్నా. నువ్వు చెప్పనా, నేను లేపేస్తా. సరే రే, ఎందుకు కొట్టావు, దేనికి కొట్టావని ఎవ్వడికి అర్థం కాకూడదు. నువ్వు వెళ్ళరా, నువ్వు లోపలికెళ్ళి ఆ చెత్త నాయాలతో మాట కలిపి రెచ్చగొట్టు. అప్పుడు నేను వస్తా. పోరా తమ్ముడు. ఇప్పుడు చూడన్నా, రేయ్ దొన్నపోతులాగా నా కాళ్ళ మీద పోస్తావేంటరా? గురు చూసి బేసిన్లో పోయిరా. ఏమయ్యా, గోడ అడ్డంగా ఉందిగా, కాళ్ళ మీద ఎలా పడుతుంది? ఇప్పుడు పడుతుంది చూడు. నీకు సిగ్గుసరం లేదా? బేడీ లేచుకుని రోజు మొత్తం సెల్లో కూర్చునొచ్చావు. సెల్లో కాకపోతే ఏసీ రూమ్ లో కూర్చోబెడతారా? ఏరా, పట్ట పగులు బార్లో కూర్చొని తాగుతావా? 10 గంటలకి బార్ ఎవరు తెరుస్తారన్నయ్య? మర్యాదగా మాట్లాడు, లేదా చీపురు కట్ట తిరిగేస్తా. అమ్మా, మన జిమ్మిని కొట్టారమ్మా, తిరిగి కొట్టకుండా ఉండగలమా? ఏరా, ఈ కుక్కను కొడితే తిరిగి కొడతావా? వాడిని ఎందుకయ్యా కొడుతున్నావు? ఈ అన్నదమ్ములు ఈగోలో నాకు ఎక్కువ వినిపిస్తోంది. ఇప్పుడు ఆయన కొట్టాను, కొట్రా, నన్ను కొట్రా, కొట్రా. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? గొడవ పడకండి అయ్యా, ప్రశాంతంగా మాట్లాడుకోండి. ఈ రోజు పోలీస్ స్టేషను, రేపు జైలు. మా పరువు తీయాలి. అన్నయ్య, నన్ను అరెస్ట్ చేయమని నేనే ఇన్స్పెక్టర్కి చెప్పా. ఇదేంట్రా కొత్త కదా? అదే బార్ ఫుల్గా సీసీటీవీ కెమెరా ఉందా, ఓ పక్కన వాళ్ళకి చేతులు కాళ్ళు ఇరిగిపోయాయి. ఎలాగో ప్రాబ్లం పెద్దదవుతుంది, అందుకే ఓ 75 కేసు వేసుకోమని నేను అరెస్ట్ అయ్యా. వీడి వల్ల ఇంకా ఎన్ని మూడతో పగ పెంచుకోవాలో ఏంటో. తాగుబోతులు ఇంట్లో పెట్టుకుని తలదించుకోవాల్సి వస్తుంది. ఏరా, ఎవరిని ఉద్ధరిద్దామని బార్కెళ్ళు? అన్నిటికీ కారణం ఈ చిన్నదనే. నేనేం చేశాను బడ్డోడా? 5 లీటర్ల ఆయిల్ కొనమన్నారు, బాటిల్ ఇచ్చారా మీరు? షాప్కి వెళ్ళే దారిలో బార్ నుంచి ఒక బాటిల్ దొబ్బుకెళ్దాం అనుకున్నాను. నాకు బాటిల్ ఏరుకున్నది పెద్ద గొడవ. అన్న వచ్చినందువల్ల కొట్టుకోవడాలతో సరిపోయింది. నేను రంగంలోకి దిగుంటే నరుక్కోవడం వరకు ఎల్లుండేది. నమ్మేలా ఉందా? మరి ఎందుకు నుంచి వింటున్నా? ఏంట్రా పొగరగా మాట్లాడుతున్నావు? పోలీస్ ఎందుకురా మొహం అదోలా ఉంది? రే, ఏం చేసొచ్చావురా? కూర్చోమ్మా. లింగాన్ని లేపేద్దామని నిర్ణయించుకున్నాను. ఉదయం నేను కొట్టింది లింగం మనుషుల్ని. ఏమైందిరా?
నువ్వు తాగేసి గొడవ పడొచ్చావని అందరూ నిన్ను తిడుతున్నారు. నీ అన్నలతో చెప్పుండొచ్చు కదరా. తెలిస్తే అందరి మనశ్శాంతి పోతుందమ్మా. ఒక కుటుంబంలో సంతోషాన్ని మాత్రమే అందరూ అనుభవించాలి. కష్టాన్ని ఒక్కడు మోస్తే చాలు. జైలుకు వెళ్ళొచ్చిన వాడు మారలేదమ్మా. ఇన్నాళ్ళు మనకి గురి పెట్టారు, తట్టుకున్నాం. మన పిల్లల జోలికొస్తే మనం తట్టుకోగలమా? గొప్ప కూలిపోవు. అందుకని ఎప్పుడు నీడలా వెంటే ఉండగలమా? ఎలాగో పాపం అంటుకుంటుంది. వాడిని పొడి చేసి కొన్నాళ్ళు లోపల ఉండొస్తే మన కుటుంబం సంతోషంగా ఉంటుందమ్మా. వేరే దారి లేదమ్మా. సరే చూద్దాం. మూసున్న బర్లో కావాలని రెచ్చగొట్టి గొడవ చేశాడు. ఎవరు ఏంటో అడగకుండా అందరినీ చితకబాది వేలు నరికేశాడు. పోలీసులందరూ వాడికి సపోర్టు. అయినా రవిని అరెస్ట్ చేశారంటే ఎక్కడో తేడాగా ఉంది. మాణిక్యం వేలు నరుగుతామన్నది వాళ్ళకి ఎలాగో తెలిసింది లింగం. ఇక వాడి ఊరికెళ్ళి మనం ఊపిరి వదిలినా కూడా వాడు పసిగట్టేస్తాడు. మంగళ ఒక సబ్జెక్ట్ నుంచి ఎప్పుడు వస్తుంది? ఏంటి విజయ్? నేను నిర్ణయం తీసుకున్నాను నా లైఫ్కి సంబంధించి. నీ లైఫ్ అంటే అది నా లైఫ్ కూడా. చెప్పు. నేను ఏ విషయం అయినా హోప్ ఐలాండ్ ఆంథోనీ చర్చ్లో ఉన్న జీసస్ని అడిగే నిర్ణయం తీసుకుంటాను. దానికేముంది, అడిగేచ్చుగా. వచ్చే నెలే అక్కడ జాతర. అప్పుడే అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ దొరుకుతుంది. ఇప్పుడు నువ్వు హోప్ ఐలాండ్కి వెళ్ళాలి అంతే కదా? గంటలో తీసుకెళ్తా. నువ్వు బయటికి రా. మన వదిలేసి ఎక్కడ పోతాడు? ఏంట్రా ఇది? ప్రేమకి కళ్ళు లేవంటారు, బ్రేకు మిర్రర్ కూడా లేవా? మొత్తం అంతా ఎడరే. ఈ రోజు సిగ్నల్ ఆగనోడు, హెల్మెట్ వేసుకున్నాడు, అందరూ చచ్చారు. హలో 108. కొద్దిసేపట్లో మీ కాకినాడ హైవే మీద 10 యాక్సిడెంట్లు జరగబోతున్నాయి. త్వరగా అంబులెన్స్ రండి. చెప్పుతో కొట్టానంటే ఎవడ్రా అదే? నా పెళ్ళం ఫోన్ నెంబర్కి 30 సార్లు కాల్ మీద కాల్ చేస్తుంది. అన్నా, మీ ఆవిడకి నేను ఒక్కసారే చేశాను. మిగతా 29 సార్లు ఎవరు చేశారో నాకు తెలియదన్నా. అలా అర్జెంట్ గా తెలుసుకోవాలంటే జియో కంపెనీ అంబానీ ఉన్నారు కదా, ఆయనకు ఫోన్ చేసి తెలుసుకోనా. ఏంట్రా ఎటకారంగా మాట్లాడుతున్నావు? నేను ఎవరో చెప్పనా? నువ్వెవరో నాకు తెలియదన్నా, కానీ మీ ఆవిడ గురించి బాగా తెలిసిపోయిందన్నా. ఏం తెలిసిందిరా? ఆవిడకు ఒక పెద్ద సోషల్ నెట్వర్క్ ఉంది కదనా. నిజంగానే అక్కడికి వెళ్తున్నామా? అక్కడ కోస్ట్ గార్డ్ సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుందిగా. చెప్పురావన్నా, చాలా రోజులైంది. అర్జెంట్గా హోప్ ఐలాండ్లో ఉన్న ఆంథోనీ చర్చ్కి వెళ్ళాలి. బోట్ రెడీ చేసి పెట్టు. హోప్ ఐలాండ్కే కదా, వెళ్ళిపోదాం. లింగం, రవి హోప్ ఐలాండ్కి వెళ్తున్నాడు. నువ్వు చెప్పేది నిజం? అవును లింగం. అటు కోస్ట్ గార్డ్లో ఎవరన్నా తిరుగుతున్నారో చూసి చెప్పన్నా. ఇప్పుడు మన ఆంథోనీ చర్చ్లో ఎవరున్నారు? సెక్యూరిటీ మనోళ్ళ కాదా? అన్ని డీటెయిల్స్ కనుక్కుని వెంటనే చెప్పన్నా. సెక్యూరిటీ వాళ్ళు మన దగ్గర ఫ్రీగా చేపలు తీసుకొని తినేవాళ్ళే బాబు. మీరు రండి. సహాయం బోట్ స్టార్ట్ చేయి. మీరేం దిగులు పడకండి. నా ఫ్రెండ్ కృష్ణకుమారి అక్కడ డ్యూటీలో ఉన్నాడు. కోస్ట్ గార్డ్ బోట్ ని కాసేపు డైవర్ట్ చేయమని చెప్తాను. మోసం చేస్తున్నావు. కొట్టేస్తా నిన్ను. రహీం, ఎక్కడున్నావు రహీం? అసలు ఉన్నావా లేదా? ఏమైంది? నిన్నే నేను మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడ వద్దమ్మా, నువ్వు చిన్నపిల్లవి. ఈ విషయం బయటికి తెలిస్తే మన కుటుంబం ప్రశాంతంగా బతకలేదమ్మా. నేను చేసింది తప్పే. ఇంత పెద్ద ఉమ్మడి కుటుంబంలో ఉంటూ మనం ఆశపడ్డవన్నీ చేయకూడదని ఇప్పుడే తెలుసుకున్నాను. అన్నీ మర్చిపోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఏ రవి, పడుకోలేదా? పాపతో మాట్లాడుతున్నా అన్నయ్య. ఏం పాప, ఉదయం కాలేజీ ఉందిగా, వెళ్ళి పడుకో. సరే బాబాయ్.